ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు ఇల్లెందు ప్రాంతం నుండి నరాటి చంద్రమోహన్ గౌడ్ గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగా మేడం. సరే, ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. మంచి పాట చక్కగా ఉండి. ఓకే మేడం. ముందుగా ఇహా టీవీ ఛానల్ వారికి ఒక కళాభివందనాలు తెలియజేసుకుంటూ మేము అమ్మ పాట ద్వారా మేము మొదలు పెడతాము. ఓకే. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపు నుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసనమునా. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. ప్రొద్దున లేచి నీ నామమును దలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. ఫస్టే అమ్మ పాటతో కట్టుపడేసినావు. నిజంగా చాలా బాగుంది పాట, చాలా బాగా పాడారు మీరు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ నేపథ్యం, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ నేను కొత్తలింగాల గ్రామం, కామేపల్లి మండలం, ఇల్లెందు ఏరియా మాది. మేము అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాము మేడం. ముఖ్యంగా ఏంటంటే ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ఒక కుల వృత్తి, గౌడ వృత్తిని పెంచుకొని ఆ తాడి చెట్లు ఎక్కి బ్రతుక్కుంటూ ఈ కళా రంగం మీద మక్కువతోటి ఆ కళని అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ప్రేమ. ఓకే. మా అమ్మగారు భజనలు చేసేటోళ్ళు, మా నాన్న నరాటి భిక్షం, మా అమ్మ పేరు నరాటి అచ్చిరాములమ్మ. మాకు 6 అన్నదమ్ములు, ఒక 2 అక్కలు ఉన్నారు. అక్కలు చనిపోయారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ కళారంగం అంటే ఆ భజన కాబట్టి మా అమ్మ చూపించిన మార్గాన్ని మేము ఈ కళారంగాన్ని నమ్ముకొని దాదాపు ఒక 20 సంవత్సరాలు నేను ఈ కళారంగంలో కొనసాగుతూ వస్తూ ఉన్నా. నేను ముఖ్యంగా మా గురువు గారు నాకు నేర్పినటువంటి గురువులు కూడా మేడగాని శాసగిరిరావు గారు, ముచ్చెర్ల ప్రాంతానికి చెందినటువంటి కర్ణాటి జగన్ గారు, ఇద్దరు కూడా నా గురువు గారు. వారికి కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముచ్చర్లు అంటే ఇల్లెందు దగ్గర ఊరు కదా? కాదమ్మా, కామేపల్లి మండలం, మద్దులపల్లికి వెళ్ళిపోయేది. ఓకే. అంటే అమ్మ నాన్న వాళ్ళు భజన చేసేవాళ్ళు? అవునమ్మా. దేశం మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చేవారు మా అమ్మ, మా నాన్నగారు. పుణ్యక్షేత్రాల తిరిగి వచ్చేవారు. దాని చిన్నప్పుడు భజనకి తీసుకుపోయేవాళ్ళు మమ్మల్ని, నన్ను ఎండబెట్టుకొని. మీరు కూడా వెళ్ళారా? వెళ్ళాము. చిన్నప్పుడు తీసుకెళ్ళేవారు. అప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా భజన పాటలను నేర్చుకొని ఆధ్యాత్మికంగా కూడా నాకు కొన్ని పాటలు. ఎట్లా భజన ఎట్లా పాడేదండి? ఏమన్నా గుర్తుందా? పాడగలరా? ఉందమ్మా. మాకోసం ముందుగా మా గురుదేవుల పాట పాడతాం. పాడండి. దేవాది దేవరావా సద్గురు నాదరావా, నా మొరను వినగరావా దేవా. గురుదేవా సద్గురుదేవులు దొరకాలన్న గత జన్మ వాసనే ఉండాలి. సద్గురుదేవులు దొరకాలన్న గత జన్మ వాసనే ఉండాలి. దొరుకున సద్గురు పాదం కమ్మని తీయని పాదం, దొరుకున సద్గురి పాదం కమ్మని తీయని పాదం. ఎప్పుడు నీ స్మరణ చేతును గురుదేవా, దేవాది దేవరావా సద్గురు నాదరావా, నా మొరను వినగరావా దేవా. గురుదేవా ఈ విధంగా పాడుకుంటూ ఎంత బాగుంది. ఆ గురుదేవుని స్మరించుకుంటూ ఈ యొక్క శాశ్వతమైనటువంటి జీవితం కాదు అని చెప్పి కూడా ఇంకొక తత్వం,
చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటిదిరా కన్నులు మూసి తెరుచు లోపల కలిమిలేములు మారురా చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటిదిరా మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా నాది నాదని అనుచునరుడా వాదులాడబోకురా చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటిదిరా రాజు రైతు అనడి భేదము దేహముండే వరకురా మట్టి మట్టిలో కలిసినాక ఎట్టి భేదములుండురా మట్టి మట్టిలో కలిసినాక ఎట్టి భేదములుండురా చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. అందుకే ఈ యొక్క రాజు రైతు నేను పెద్ద నేను చిన్న అనుకుంటా మరి మనం చాలామంది ఇగోలుగా పోయి ఈ పేదల్ని వాళ్ళని చూసుకోకుండా ధనవంతులు కానీ ఇక్కడ ఈ లోకంలో అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ధనవంతుడు కానీ ఈ పేదవాడు కానీ మట్టిలో పోయినాక ఇద్దరు సమానమైనటువంటి తెలుసుకోలేకపోతా ఉంటాం. అలా పాటలు మా అమ్మతోటి ఆధ్యాత్మికంగా పోయి భజన పాటలు నేర్చుకొని నేను అనేకమైన భజనలు కూడా నేను వినాయక సమితుల్లో కానీ ప్రదర్శించారా ఊర్లలో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాడిని అమ్మ నాన్నతో చిన్నప్పటి నుంచే వంట పట్టింది మీకు ఈ పాటలు ఈ భజనలు ఇవన్నీ కూడా కళారూపం మీకు చిన్నప్పటి నుంచే జీన్స్ వచ్చేసినాయి. మరి అమ్మ నాన్న గీత కార్మికులు అంటున్నారు కదా, మరి నాన్న తాళ్ళెక్కకపోయేదా? నాన్న తాళ్ళెక్కాడు. తాళ్ళెక్కినాక మధ్యలో పెరాలసిస్ వచ్చి ఆగిపోయింది ఆయన. అయ్యో పక్షవాతం కాలు చేయి పడిపోవటం వల్ల ఎక్కలేకపోతే మా అమ్మగారు ఇటు ఆధ్యాత్మికంగా పూజ చేసుకుంటూ కూలీ పనికి పోయి మమ్మల్ని చదివేది. మా అక్కలు చనిపోయిన అక్కలు పెద్ద అక్కలు లక్ష్మీ గారు అంటే పెద్ద ఆమె, రెండో ఆమె లలిత ఆమె ఒట్టికుట్టు లలితమ్మ. వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు పెద్దవాళ్ళు మాకంటే ముందు పెద్దవాళ్ళు ఆరుగురు కంటే వాళ్ళే కష్టపడి మమ్మల్ని ఆరుగురిని మా నాన్న లేనటువంటి లోటుని అంటే లేనటువంటి వాడు పక్షవాతం వచ్చి పడిపోయినా వాళ్ళే మమ్మల్ని అమ్మా నాన్న లేక మమ్మల్ని కష్టపడి సాధి పెంచారమ్మ. అయ్యా ఎంత మంచి మనసు. అవునమ్మా. వాళ్ళకి తర్వాత పెద్ద అయినాక మేము వాళ్ళకి చూద్దామంటే మేము పెద్ద అయ్యేలోపే వాళ్ళు చనిపోయారు. వాళ్ళు అయ్యో అంటే మీరు చూసుకునే భాగ్యం లేకుండా పోయింది, మీకు దొరకలేదు. జనరల్గా తాడి చెక్కే అన్నలు గాలి దుమ్ము వర్షం వచ్చినా కూడా జారుతుంటే కూడా ఎక్కుతా ఉంటారు కదా, అది మరి జారి కింద పడతారు కదా, అంత హైట్ పైకి ఎక్కుతా ఉంటారు, వర్షంలో కూడా ఎక్కుతూనే ఉంటారు. జారి పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఊళ్ళో. అవునవును. ఒక ఆయన ఇక్కడే తాడి చెట్టు గీత కార్మికుడు అంటే ఎక్కి ఆయన వర్షం వస్తుంది గాలి దుమ్ము వస్తుంది చివరికి పోయిన తర్వాత ఆ చెట్టు ఇరిగి పడిపోయింది. మా కళ్ళ ముందే చిన్నప్పుడు చూసినాం అన్నమాట. కత్తులు కుచ్చుకొని చచ్చిపోయింది అన్నమాట. ఘోరం పరిస్థితి. గౌడ్స్ అన్నది చాలా భయంకరమైన వాస్తవం. ఏంటంటే మేము గౌడ వృత్తి నుంచి ఆ చెట్టు ఎక్కడానికి పోయినప్పుడు ఇక మా అంటే నా భార్య ఉన్నదనుకోండి, నేను తిరిగి వచ్చిన దాకా నా భార్యకి నమ్మకం ఉండదు. అంతే, ఇంటికి వచ్చిన దాకా నమ్మకం ఉండదు. ఎక్కడానికి పోయినాక ఇంటికి వచ్చిన దాకా వాళ్ళు ఎక్కి రావాలి, మధ్యలో ఏం జరుగుతుందో కూడా నమ్మకం అనేది ఉండదు. వాస్తవానికి నిజంగా కూడా వాళ్ళు చాలా గొప్ప మనుషులు. అంతేకాకుండా ఈ చెట్టు ఎక్కినాక కూడా ఈ తేనెటీగులు కుడతాయి బాగా. ఎందుకంటే కళ్ళు డ్రాప్స్ పడుతుంటాయి కదా, వాటి తీపి కోసం తేనెటీగలు వస్తుంటాయి. అప్పుడు మేము గీసేటప్పుడు అవి ఈగలు వచ్చి వాటిని మేము ఇట్లా పక్కకి నెట్టాలి. వాటిని ఆ నెట్టేటప్పుడు అవి కోపం మీద ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాయంటే అవి కుట్టేస్తాయి. అవి కుట్టేస్తే కూడా చకచక దిగి రావాల్సిందే మేము. కానీ మీరు కుట్టినా కూడా బాధ అట్లా అనుభవిస్తూ ఆ కళ్ళు గీసుకుంటూ దిగుకుంటూ రావాలి తప్ప మీరు అక్కడ ఏం చేసి ఉండదు. లేదు, ఎన్ని ఈగలు కుట్టినా కూడా. ఎందుకంటే ఈరోజు ఉదయం పూట మళ్ళీ సాయంత్రం కూడా గీయాలి. ఉదయం పూట సాయంత్రం గీయలేదు అనుకో అది రాదుగా. చాలా గ్రేట్. అసలు ఏమన్నా ఉన్నాయా పాటలు? అంటే మేము అప్పుడు విన్నాం. ఓ గీత కార్మికుడా నీ బ్రతుకు సున్నరా, ఓ గీత కార్మికుడా నీ బ్రతుకు సున్నరా, ఆ గుంటికెళతావు ఈ గుంటికి వస్తావు, ఒళ్ళంతా కాయ కాయ పాటలేమో పడతావు, ఒళ్ళంతా కాయ కాయ పాటలేమో పడతావు, ఓ గీత కార్మికుడా నీ బ్రతుకు సున్నరా, ఓ గీత కార్మికుడా నీ బ్రతుకు సున్నరా. అట్లా అప్పుడు పాటలు
గీత కార్మికుల పాటలు వినేది అట్లా. మీరు ఇంకా కొన్ని కార్యక్రమాలు కొన్ని ప్రదర్శనలు ఇస్తారట కదా, కొన్ని ప్రోగ్రామ్స్లలో మూఢనమ్మకాల గురించి కానీ హెచ్ఐవి కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఇస్తారట కదా, ఎట్లా అది మీరు చేస్తారు ఆ ప్రోగ్రామ్స్? వాస్తవానికమ్మా మీరు చెప్పినట్టుగా ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగిందని అనుకుంటున్నారు. వాస్తవానికి అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తా ఉన్నారు సెల్ ఫోన్ ద్వారా. ఓకే. కానీ ఇంత టెక్నాలజీ వైద్య రంగం పెరిగి మనిషిని సృష్టించగలిగినటువంటి వైద్య రంగం పెరిగిన, ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక అరచేతులు చూసే వైద్య రంగం పెరిగిన, ఇంకా మూఢనమ్మకాలతోటి అనేక మంది మూగజీవాలను బలిస్తూ వాళ్ళకి ఏదైనా రోగాలు వస్తే చేతబడులు అని చెప్పి వాళ్ళ దగ్గరకు పోయి చేతబడి అని చూపించుకుంటూ ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో, నేను భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో వాజేడు, వెంకటాపురం, చర్ల, కోనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, పినపాక, సారపాక అనేకమైనటువంటి ప్రాంతాల్లో నేను మూఢనమ్మకాల మీద ఇచ్చాను. అక్కడ దాకా వెళ్ళారా? గ్రామాల దాకా, ఏజెన్సీ ఏరియా, చింతూరు దాకా పోయాను. అక్కడ దాకా పోతే అక్కడ జీవన శైలి ఎట్లా ఉందంటే వాళ్ళది, వాళ్ళు కోయేవాళ్ళు, గుత్తి కోయేవాళ్ళు, కొండరెడ్లు, ఇల్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ జ్వరం వస్తే ముందు హాస్పిటల్కి వెళ్ళరు వాళ్ళు. ఈ చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి, ఊగే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఆడికి పోతే వాడు ఏం చేస్తాడు, వాడికి అప్పుడు ఏం చేస్తాడు ఈ పాట ద్వారా మీకు చెప్తామా. ఇది అక్కడ ఏంటంటే ముఖ్యంగా, వామోరి నాయను ఈ మాయదారి మంత్రగాడు యాడ నుండి వచ్చిండు, వామోరి నాయను వామోరి నాయను ఈ మాయదారి మంత్రగాడు యాడ నుండి వచ్చిండు, వామోరి నాయను ఒంట్ల బాగలేదంటే ఇంట్లో దోషమున్నదండు, పాలోడే ఓర్వలేక పుల్ల పెట్టెనన్నాడు, పాలోడే ఓర్వలేక పుల్ల పెట్టెనన్నాడు, చేతబడి చేసి ఎవడో జల్దిలోన కలిపినండు, చేతబడి చేసి ఎవడో జల్దిలోన కలిపినండు, కట్టు తిరగా కట్టకుంటే కాటికెళ్ళిపోతావండు, వామోరి నాయను ఈ మాయదారి మంత్రగాడు యాడ నుండి వచ్చిండు, వామోరి నాయను కళ్ళు దెమ్మన్నాడు, సారదెమ్మన్నాడు, నల్ల కోడి పెట్టను పట్టుకర్రమన్నాడు, నల్ల కోడి పెట్టను పట్టుకర్రమన్నాడు, కడుపు నిండా తిన్నాడు కుతికెల్లాగా దాగిండు, కడుపు నిండా తిన్నాడు కుతికెల్లాగా దాగిండు, వచ్చే వారము నాడు మళ్ళీ రమ్మన్నాడు, వామోరి నాయను ఈ మాయదారి మంత్రగాడు యాడ నుండి వచ్చిండు, వామోరి నాయను. ఇవన్నీ తీసుకున్నాక ఏదో ఒకటి చేయాలి కాబట్టి డబ్బులు తీసుకున్నాక అప్పుడేమంటుందంటే మంత్రమేస్తానన్నాడు, మంత్రమేస్తానన్నాడు, ఆదివారం అర్ధరాత్రి బాగు చేస్తానన్నాడు, ఆదివారం అర్ధరాత్రి బాగు చేస్తానన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పసుపు కుంకుమ తెచ్చి వచ్చి రాని ముగ్గులేసి సాంబ్రాని పోగేసి ఒళ్ళంతా ఊదరబెట్టి, సాంబ్రాని పోగేసి ఒళ్ళంతా ఊదరబెట్టి, వచ్చి రాంది చెప్పి ఉన్న సొమ్ము గుచ్చిండు, వచ్చి రాంది చెప్పి ఉన్న సొమ్ము గుంజిండు, నిట్టా నిలువున వాడు కొంప ముంచిపోయిండు. ఈ విధంగా డబ్బులు దొబ్బి ఈ మంత్రాలు ఊరిక వారం వారం తిప్పటం వల్ల ఈ రోగం ముదిరి ఈ చివరికి చనిపోయే కాడికి వచ్చేసరికి హాస్పిటల్ అప్పుడు గుర్తొచ్చి హాస్పిటల్ ఉన్నాయి అని చెప్పగానే అప్పుడు హాస్పిటల్ పోయేసరికి రోగం ముదిరి చనిపోతాం. ఇలాంటి మూఢనమ్మకాల మీద అనేకమైన పాటలు పాడి ఇట్లా వద్దని ప్రజలను చైతన్యపరిచి వాళ్ళని నాటక రూపంలో, పాటల రూపంలో. మరి మీరు చెప్తేనేదా అంటే వాళ్ళ మూఢనమ్మకాల మీద మీరు చెప్తున్నారు బాగానే, అక్కడ ఏంటంటే దేవుళ్ళ మీద నమ్మకాలు ఎక్కువ ఉంటాయి ఏజెన్సీలలో కూడా ఎక్కువ. క్రిస్టియన్స్ అని, ఇంకా కొంతమంది ఏమో కొన్ని దేవుళ్ళు, హిందూ దేవుళ్ళని బాగా మొక్కుకుంటారు వాళ్ళు. కానీ మరి మీరు చెప్పిన మాట విన్నారా? విన్నరమ్మా. ఎందుకంటే విన్నరు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు చాలా వాళ్ళు ఇంకా అడవిలో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మేము చెప్పడం వల్ల అక్కడ ఒక వ్యక్తిని మేము ఎంచుకుంటాం, తెలుగు వచ్చే వ్యక్తిని. ఇప్పుడు గిరిజన పాఠశాలల్లో పిల్లలు చదువుతా ఉన్నారు కదా, వాళ్ళకి తెలుగు వచ్చు. ఆ తెలుగు వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళ భాష కూడా వచ్చు, ఏదే వాళ్ళ కొయ్య భాష కూడా వచ్చు. మేము చెప్తే వాళ్ళకి అర్థం కాదని చెప్పి ఈ బాబుని మేము ఎంచుకొని మీ బాబుకి ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. ఈ పాటలు ఈ రూపంలో మన ప్రభుత్వం వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు, మరి మన ప్రభుత్వం వారి నుంచి మందులు ఉన్నాయి, ఇట్లా ఉచిత డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అని చెప్పడం వల్ల ఈ పిల్లగాడు మేము ప్రదర్శన చేసినాక ఈ పిల్లగాడు మౌత్ నుంచి మళ్ళీ చెప్తాడు అనమాట. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఆహా అలాగా, అయితే మేము ఇక నుంచి మేము ఇట్లా పోం, మేము ఏదైనా జబ్బు వస్తే మేము హాస్పిటల్కి పోతాం అని అట్లా చేసినాం. మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది ఆ విధంగా. అంటే మీరు కష్టపడి తిరిగిన దానికి ఫలితం కొంచెమైనా దక్కింది అంటారు. ఓకే. ఇంకా గ్రామాలలో మీకు ఏమైనా ఎదురైన సమస్యలు ఉన్నాయా ఇట్లా పోయినప్పుడు? అంటే కొంతమంది ఈ విధంగా చెప్పడం వల్ల
ఇప్పుడు చేతబడి చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా అవేర్నెస్ చేసి ప్రజల్ని మోటివేషన్ చేస్తే మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు కదా. అదే అడుగుతున్నా. మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. అది వాస్తవం ఏంటంటే ఆ విధంగా వీళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళు మా మీద కొన్ని దాడులు చేస్తానికి అదే మమ్మల్ని కొంతమంది మొత్తం మార్చేస్తున్నారు జనాలు, వీళ్ళని మా దగ్గరికి రాకుండా చేస్తారు అనేది కొంత కోపం ఉంటుంది. ఆ విధంగా మా మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తే అక్కడ కొంతమంది గ్రామస్తులు లేదు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, మన కోసం వచ్చేవాళ్ళు, మనం అలా వాళ్ళ మీద చేయకూడదు అని చెప్పి మాకు చాలామంది సహాయ సహకారాలు అందించారు. దాంట్లో భాగంగా మరి మీకు తిండి తిప్పలు ఎట్లా? మేము అంటే మాకు ప్రభుత్వం నుంచి అప్పుడు డిపిఆర్ కళాకారుణ్ణి నేను దాదాపు 15 సంవత్సరాలు సమాచార పౌర సంబంధాల శాఖ. ఆ ద్వారా నేను కూడా ఖమ్మం నుంచి 18 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నల్లా. వాళ్ళు మమ్మల్ని పోయినప్పుడు ఆ రోజులలో 150-100 రూపాయలు ఉండేది నేను ఫస్ట్ చేసినప్పుడు రోజులు, అప్పటి నుంచి. ఆ తర్వాత రాను 200 నుంచి లాస్ట్కి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 400 రూపాయలు డిపిఆర్ ద్వారా మేము తీసుకున్నాం. అట్లా జీవనోపాధి మా అందరికీ, జిల్లాలో ఉన్న కళాకారులందరికీ కూడా 46 మండలాలు, అప్పుడు 46 మండలాలకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నా టీములను 46 టీములను చేసి మాకు డిపిఆర్ ద్వారానే మాకు జీవనోపాధి కల్పించేది. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? ఇప్పుడు ఇంకే మాకు లేదుగా అమ్మా. ఇప్పుడు ఈ తెలంగాణ కోసం ఆనాడు గోసిగొంగటి వేసుకొని కాలు గజ్జ కట్టుకొని డప్పు సంకన వేసుకొని భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఈ తెలంగాణ రావడం, స్వరాష్ట్రం సాధించుకోవడం కోసం అనేకమైనటువంటి ధూమ్ధామ్ కార్యక్రమాలు, సకల జిల్లా సంపే, వంట వార్పు, రైలు రోకో, రాస్తా రోకో, ముద్ద ముట్టం, పొయ్యలిగించం, కేసీఆర్ గారు కానీ ఎవ్వరు పిలుపునిస్తే ఆ పిలుపుకి పోయి కామపల్లి మండలంలో నేను వాస్తవానికి గజ్జె కట్టుకొని, ఆ రోజులలో ఉద్యోగం కోసం మేము చేయలేదమ్మా. ఉద్యోగం వస్తుంది, ఈ ఉద్యోగం వస్తే మాకు ఈ పేపర్ కట్టింగులు, ధూమ్ధామ్, ఇవన్నీ వీడియో క్లిప్లింగుల కోసం మేము చేయలే. స్వరాష్ట్రం సాధించాలి, తప్పకుండా ఇది విముక్తి కావాలి, మన తెలంగాణ బిడ్డలకి ఇది మనమే పరిపాలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఎంతోమంది అమరవీరులు బలయ్యారు, విద్యార్థులు బలయ్యారు. అప్పుడు మీరు ఉద్యమంలో బాగా పాల్గొన్నారు, ఉద్యమ కార్యక్రమాలు ఎక్కువ చేసిరు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మీకు మీలాంటి కళాకారులకు న్యాయం జరిగిందా? ఇంకెక్కడ న్యాయమమ్మా. అందుకే మేము అనేది ఏంటంటే ఆనాడు వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నమూకైరనమూలొరగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చని నెత్తురు చిమ్మినారా 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా ఉక్కు పాద రక్కసి కింద నలుగుతున్న బిడ్డల్లారా వీరుల్లారా వీరా వనితల్లారా అమ్మారు నమూకైరనమూలొరగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చని నెత్తురు చిమ్మినారా ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాలా గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా వీరుల్లారా వీరా వనితల్లారా అమ్మారు నమూకై అనమూలొరగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె వెచ్చని ఎత్తురు చిమ్మినారా అలాంటి పాటలు పాడుకుంటూ ఎంతోమంది విద్యార్థులు బలైపోతా ఉంది. శ్రీకాంతాచారి గారు కానీ ఇంకా అనేకమైనటువంటి విద్యార్థులు బలైపోతూ ఉంటే చూసి ఏడ్చి ఆ యూనివర్సిటీ, ఆ కాకతీయ యూనివర్సిటీ, అది ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు చనిపోతూ ఉన్నారు. మాకు తెలిసి మరి దేశ ఉద్యమంలో నాకు 47 సంవత్సరాలమ్మా ఇప్పుడు. ఆ ఉద్యమంలో పాలు పంచుకుంటూ మేము కూడా సైతం ఖచ్చితంగా ఉండాలని సకల జిల్లాలు సమ్మెగా చేసుకుంటూ మరి రైలు రోకోలో పీడిఎస్ దాంట్లో పిల్లల మట్టి చేరి నేను న్యూ డెమోక్రసీలో 6 సంవత్సరాలు పనిచేశాను. ఏ ప్రాంతం? నేను ఇల్లేని ప్రాంతంలో. నేను అప్పుడు ఆవుల అశోక్ అన్న నాకు తెలుసు, తర్వాత కుమరేంక అన్న తెలుసు, సాయి చందన్న నేను ఇద్దరం ఒకే కంచంలో అన్నం తిన్నాం మేము. ఆయన గుర్తులు లేకపోవచ్చు, ఆయన మరణించిండు, నేను బ్రతుకున్నా, కానీ అబద్ధాలు ఆడను నేను. ఎందుకంటే ఆనాడు దొరన్న క్యాసెట్లు కానీ ఇంకా ఎల్లన్న క్యాసెట్లు కానీ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాకు ఆ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళందరూ కూడా నాకు
నాకు సివై పుల్లన్న కానీ ఝాన్సీ అక్క కానీ నాకు తెలవనంటూ వాళ్ళు ఎవరు లేరు. ఆ. అందరితోటి నేను చేశాను, అయ్యాలి ఉద్యమంలో చేశాను నేను. కాకపోతే నేను ఈ పేపర్కి ఈ టీవీకి వాటికి వీటి కోసం నేను చేయలేదమ్మా. నేను సొంతంగా తెలంగాణ కోసం చేశాను, ఉద్యమం కోసం చేశాను. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవాలని, మన బిడ్డలు బతుకుతారు, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన యొక్క బతుకులు బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో చేశాను నేను. అందుకే మేము వాడుకలోకి నేను రాలేదు. సాయి చంద్ లాంటి వాళ్ళతో స్నేహం చేసి కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నా. సాయి చంద్తో ఒక కంచాల్లో తిన్నాం అన్నారు కదా, ఆయన ఎట్లా, ఆయనతో స్నేహం మీకు ఎట్లా అనిపించింది? మేము అప్పుడు నేను కూడా ఇట్లనే కళారంగంలో చేరి ఆ ఎంఎల్ పార్టీ ద్వారా నేను అటు కొమరారం ఆ ప్రాంతం వెంకన్న గారు ఏనుగుల వెంకన్న గారు, ఆయన గారితో నాకు కొద్దిగా పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత చనిపోయిందమ్మా. అయితే ఆయన గారితో నా పరిచయం ఏర్పడ్డాక సాయి చంద్ అన్న దొరన్న క్యాసెట్ తీయాల, దొరన్న చనిపోయారు. ఆ దొరన్న మాట అంటే మాటేరో దొరన్న మాట, అది కత్తి మీద సామురో దొరన్న బాట. దొరన్న మాట అంటే మాటేరో దొరన్న మాట, అది కత్తి మీది సామురో దొరన్న బాట. ఈ పాట పాడింది సాయి చంద్ అన్న క్యాసెట్. అయితే ఆయన ప్రాక్టీస్ చేస్తా ఉంటారు వాళ్ళు. అప్పుడు నేను కూడా కళాకారునిగా వాళ్ళల్లో చేరి నేను అప్పుడు సాయి చంద్ ఆ పరిచయం అట్లా ఏర్పడి నేను ఎన్నికల భాగవతం ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ ఖమ్మంలో శ్రీకృష్ణ కమిటీ అనేటువంటిది ఏనుగుల వెంకన్న రాసిండు. అది 4 రోజులు ప్రాక్టీస్ చేశారు. నేను ఇది లేక అల్ల నాకు ఇస్తున్నాను పాత్ర, నాకు పరిస్థితి, నా భార్య పిల్లల్ని పోషించుకోలేక నేను అలా పార్టిసిపేట్ చేయలేకపోయినా. వాస్తవానికి ఆ విధంగా నాకు సాయి చంద్ నాకు పరిచయం. నాకు ఆ ద్రోణ క్యాసెట్లో పాట కోయిలమ్మ పాట పాడింది కూడా నేనే. కోయిలమ్మ ఓ కోయిలమ్మ, పులిబిడ్డ దోరన్న కన్ను మూసే, అడవి బిడ్డలకు తెలిసిందో లేదో ఒక్కసారి జాడ చెప్పిరావమ్మ. ఆ పాట కూడా అప్పుడు మీరు అన్నట్టుగా సాయి చంద్ మేమందరూ కలిసి ఆ క్యాసెట్లో పాట పాడిన సందర్భం. అప్పుడు నేను ఉన్నప్పుడు రాలేదు కావచ్చు, మా ఇబ్బందిలో లలిత స్టూడియోలో పాడిన నాగన్నతో సహా అందరూ, రామారావు అన్న, నాగన్న, కోమరెంకన్న, సాయి చంద్ అన్న. ఆ విధంగా కాకుండా నేను ఇంతకుముందు కూడా ఒక 18 సంవత్సరాల నుంచి హెచ్ఐవి ఎయిడ్స్ మీద కూడా నేను ప్రోగ్రామ్ చేసిన. దానికి నా పూర్తిగా పల్లెశుద్ధుల ద్వారా ఖమ్మం జిల్లాలో ఒక 2 టీములు ఉన్నాయి. నేను ప్రధాన కథకుడిగా పల్లెశుద్ధులు చెప్పుకుంటూ ఈరోజు వాస్తవం. ఎట్లా మీరు ఇట్లా తిరుగుతున్నారు కదా, తిరిగినప్పుడు మీకు నడిపించేది ఎవరు, మీకు ఎవరు టీమ్ లీడరు, మెయింటైన్ చేసేది ఎవరు మొత్తం? అంటే అప్పుడు తెలంగాణ అంటే నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు, ఆ తర్వాత ఈ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీ శాక్స్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు, వాళ్ళ ద్వారా జిల్లాలో డ్యాపీ వాళ్ళు ఉంటారు, అట్లనే డిపిఎం కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఈ టీములు 2 టీములు నడిచాయి. ఆ 2 టీములు నడిచేటప్పుడు మాకు హైదరాబాద్లో 2 రోజులు శిక్షణ కార్యక్రమం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు ప్రోగ్రామ్ ఇస్తారు మాకు. ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ పల్లెల్లో మనకి ఎక్కడైతే ఎక్కువ హెచ్ఐవి అంటే మాస్ ఏరియాలో వాళ్ళు ఎక్కువ ఈ హెచ్ఐవి బారిన పడుతూ ఉంటారు, అవగాహన లేక చాలామంది ఆ విధమైనటువంటి వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా బృందాలను పోయి అక్కడ చేస్తాం. స్పందించారా జనాలు? చాలా మంది అమ్మ. మా పాటల వల్ల ఫలితం ఉందా? చాలా మంది పాటలు పాడుతాను నేను. ఎందుకంటే ఒకప్పుడు ఈ హెచ్ఐవి వచ్చిందంటే చాలామంది భయపడే ఆ వ్యక్తిని మన ఊర్లో ఉంచొద్దు, అతని ద్వారా మనకు వస్తుంది అని వివక్షత చూపించేటటువంటి వాళ్ళు. అందుకే హెచ్ఐవి ప్రజలంటే అలసెందుకురా, వారు కూడా మనలో ఒక భాగమేనురా. హెచ్ఐవి ప్రజలంటే అలసెందుకురా, వారు కూడా మనలో ఒక భాగమేనురా. తాకితే వచ్చేది కాదు, కలిసి భోంచేస్తే రాదు. హెచ్ఐవి అంటే అది వైరస్ అని తెలుసుకోండి. సాంఘిక సజీవనంలో హెచ్ఐవి లేనే లేదు. తానానే 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 తందానానే తానానే తందానానే. అవగాహన పెంచుకుంటూ ప్రతిభను పంచుకుంటూ నీతి కబుల్లే కాక నిజాలను చెప్పుదాం. హెచ్ఐవి ప్రజల పట్ల చిన్న చూపురా, మానవత్వానికి అదే పెద్ద ముప్పురా. ఇట్లా అనుకుంటూ, ఎందుకంటే
ఆ వివక్షత చూపెట్టడం వల్ల ఇప్పుడు మందులు ఉన్నాయి, ఏఆర్టీ మందులు ఉన్నాయి, అవును. యాంటీవైరల్ థెరపీ అని. వచ్చింది. కానీ ఇతను ఈ మందుల వల్ల బ్రతికేది ఉంటుంది, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికంగా బతకొచ్చు. కానీ వీళ్ళు హింసించడం వల్ల, వివక్షత చూపెట్టడం వల్ల నువ్వు వద్దు ఊళ్ళ నుంచి అంటరానితనం, నువ్వు నీ వల్ల మాకు వస్తుంది అనేటువంటి ఆ విధంగా ఇతను ఏం చేసేటోళ్ళు అంటే ఈ మానసిక బాధకి ముందు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుందని భయపడుతూ మంచినీళ్ళు కూడా తాగపోయేది. వాళ్ళ ఇంటికి పోవాలంటేనే 1 కిలోమీటర్ దూరంలో ఉండేవాళ్ళు అనమాట జనాలు. అవును, అమ్మో అది మనకాడ అంటుకుంటుందో అని. అసలు వాళ్ళ గురించి తెలియదు కదా. అందుకే అది అంటు రోగం కాదు, అవును, అంటించుకుంటే వచ్చేది అని. బ్లడ్ ద్వారా అమ్మకుంటే కొడుక్కి, లేదా కలుషితమైన రక్త మార్పిడి సిరంజి సూదుల ద్వారానే తప్ప. అవును, అరక్షిత లైంగిక సంబంధాలు 90% అంటే కండోమ్ లేకుండా ఎవరైనా పాల్గొంటే వస్తుంది. అవును, అంతే. ఇవన్నీ మీరు ఇప్పి చెప్పేవాళ్ళు కదా, అప్పుడు వాళ్ళకి అర్థమైంది జనాలకు చాలా స్పందన ఎట్లా ఉండేది? బాగానే ఉండేది, చాలా చక్కగా అర్థమయ్యేది. మరి వాళ్ళు అక్కడ హెల్త్ క్యాంప్ పెట్టేది వాళ్ళు, వాళ్ళు అంటే జాగృతి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు ఉంటారు, మాకు వస్తారు వాళ్ళు వస్తే వాళ్ళు ఎమ్మటే హెల్త్ క్యాంప్ పెట్టుకుంది. అంటే బ్లడ్ టెస్ట్ వెంటనే. అదే బయట మన ల్యాబ్లలో అయితే 350 రూపాయలు అవుతుంది అది. కానీ అది వాళ్ళు చేస్తే ఫ్రీగా చేస్తారు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలనే మళ్ళీ మీకు అది రిజల్ట్ చెప్పారు. ఒకవేళ ఉందనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఐసిటిసి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐసిటిసి ట్రీట్మెంట్ ఉంటుంది. బ్రహ్మాండంగా బ్రతకొచ్చు. మందులు కూడా ఉంటాయి అన్నమాట. ఇట్ల వల్ల మాకు చాలా హ్యాపీగా 18 సంవత్సరాల నుంచి నేను అలా చేసుకుంటూ నేను ఎంతో మందిని నాకైతే జన్మ. ఎందుకంటే అలా నేను చెప్పినటువంటి వాళ్ళల్లో ఒక 10 మంది అన్నా ఒకవేళ వినుకొని బాగుపడ్డారు అనుకోమ్మా, ఎంత హ్యాపీ కదా. 10 మంది ఏంది, ఒక్కరు మారినా ఆ ఒక్కరు పోయి ఇంకొకరు చెప్తారు, ఇంకా 10 మంది మారే అవకాశాలు ఉంటాయి కదా. ఒక్కరు మారినా చాలు, మన మాట ఒక్కరిన్నా చాలు, మన పాట ఒక్కరిన్నా చాలు అనిపిస్తుంది. వాటి మీద పాటలు ఉన్నాయేమన్నా? ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా హెచ్ఐవి బారిన పడేటువంటి వ్యక్తులు ఎవరనంటే ఉందంటే యువతే, మెయిన్గా యువతే. క్షణికావేశంతో పోయి అమ్మా నాన్న చదివిస్తాలని పోయి సెల్ ఫోన్లు కొనిస్తే ఈ సెల్ ఫోన్లు పట్టుకొని తప్పుడు పిల్లలు ఫోన్లు చేసుకొని ఆగమైపోయి పెద్ద చిన్న ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళమ్మా. నేను నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు హెచ్ఐవి పాజిటివ్ పిల్లలు అయ్యారు ఇప్పుడు. అందుకే ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చేయరు. ఓ వయసు పోరగా ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చేయరు. ఓ వయసు పోరగా ఆరోగ్యమే మహాభాగ్యమన్న మాటలను ఆచరణలో పెట్టకుంటే ఆగమైపోతావురో. ఓ వయసు పోరగా ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చేయరు. ఓ వయసు పోరగా మిడిమిడి జ్ఞానముతోటి మిత్రులతో కలిసిపోయి మిత్రులతో కలిసిపోయి అరక్షిత లైంగికముతో ఆగమైపోకురో. ఓ వయసు పోరగా ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చేయరు. ఓ వయసు పోరగా 20 ఏళ్ల వయసులోన 60 ఏళ్ళు వచ్చినట్టు, 20 ఏళ్ల వయసులోన 60 ఏళ్ళు వచ్చినట్టు 100 ఏళ్ల జీవితాన్ని కాపాడుకోండిరో. అమ్మా 20 ఏళ్ల వయసులో ఇప్పుడు 60 ఏళ్ల వయసు వాడు గట్టిగుండా, ఇప్పుడు 20 ఏళ్ల వయసు వాడు 60 కాదు 70 ఏళ్ల వయసు అనే గట్టిగున్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే పండ్లు కూడా ఊడిపోలే. పాన్ పరాగులు, గుట్కాలు, అంబర్లు, డ్రగ్స్, మత్తు పదార్థాలు, ఇంజక్షన్లు ఇవన్నీ వేసుకొని గంజాయి ఆ యువత బానిసయ్యి ఈ యొక్క సెక్స్కు అలవాటైపోయి అనేక మంది జీవితాలు తల్లిదండ్రులు శోక సముద్రంలో ముంచి, తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు కలెక్టర్ కావాలి, నా కొడుకు టీచర్ కావాలి, నా కొడుకు గొప్ప మేధావి కావాలి, నా కొడుకు మేధావి అయినప్పుడు నేను సంతోషించాలని కన్న కళ్ళ తల్లిదండ్రులు ఈ అలవాట్లకు పడిపోయి ముఖ్యంగా యువత పెడదారిని పడిపోతూ ఉంది. అవును, ఎందుకంటే వాళ్ళ కళలు వాళ్ళ ఆశలు నెరవేరక ముందుకే వీళ్ళు పక్కదారి బట్టి ఆగమైపోతున్నారు కదా. వాళ్ళు తల్లిదండ్రులు ఏంటంటే నా కొడుకు నా బిడ్డ ఒక స్థాయిలోకి వస్తారేమో, కష్టపడి చదివిస్తుండ్రు. వాళ్ళు పత్తి చేయనేరా, కూలి పనికి పోయా, ఆ పనికి ఈ పనికి పోయి వీళ్ళని చదివిస్తారు. వీళ్ళు సిటీకి వస్తారు, సిటీకి వచ్చి ఆగమైపోయి కొంతమంది చదువుకునే వాళ్ళు ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చి చదువుకొని గొప్ప స్థాయిలో చదువుకొని మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో వచ్చి ఆగమైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చూసి తల్లిదండ్రులు కూడా బాధపడే అవకాశం చాలా. అందుకే అమ్మా ఒకటేందంటే ఇందాక మీరు అడిగారు, మర్చిపోయాను నేను. తెలంగాణలో మీరు ఇంత పోరాటం చేశారు కదా,
మీకేమన్నా ఉపయోగం ఉందా అన్నారు కదా, మాకు అది బాధాకరంగా ఉంది చాలా. ఎందుకంటే స్వరాష్ట్రం కోసం కలబడి అజ్జగట్టి గొంగడేసుకొని ఆనాడు పాటలు పాడి చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి, అలా కూడా చాలామంది అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చి, మిగతా ఇలాంటి మాలాంటి నిజమైన ఉద్యమ కళాకారుల్ని విస్మరించి వీధి బాడిన పడేశారు మొత్తం. ఇలా రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అప్పుడు మేము అనేకమైనటువంటి పోరాటాలు మళ్ళీ చేయాల్సి వచ్చింది మా బ్రతుకుల కోసం స్వరాష్ట్రంలో. అందుకే మేము అన్నము చాలామంది ఉద్యమ కళాకారులని ఆనాడు కనీసం 10 సంవత్సరాలు లేనటువంటి ప్రభుత్వం ఏ కవులు కళాకారులు మేధావులు సకల జనుల వల్ల వచ్చింది తెలంగాణ. కవులు కళాకారులు పాట పాడి ఆట ఆడి అయ్యో నివా నువ్వు అమ్మోడివా తెలంగాణోడికి తోటి పాలోనివా ఇసుంటారు రమ్మంటే ఇల్లంతా నాదంటవా వరెవ్వా తెన్నింటి వాసాలు లెక్కెడతావా అని ఆంధ్రోడిని తిట్టుకుంటూ ఈ ప్రజల్ని ఈ పాట పాడి చైతన్యవంతులను చేసి ఈ యొక్క ఉద్యమానికి మేము వైపు మరలిచ్చినాం ప్రజల్ని. మరి తెలంగాణ రావాలని మీరు అంత కొట్లాడిరు, అప్పుడు బాగానే అందరు కొట్లాడిరు, నాతో సహా కావచ్చు అందరు కావచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత మీకు న్యాయం జరగలేదు. మీరు మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఇంకా కొన్ని అవకాశాలు కళాకారులకు ఉన్నాయని కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, మీరు ప్రయత్నిస్తున్నారా? ఖచ్చితంగా అమ్మా. మాకు ముఖ్యంగా అనువోజు వెంకన్న గారని మాకు ఆయన వాస్తవానికి ఒక 9 సంవత్సరాల నుంచి మళ్ళీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించిండు. హుస్నాబాద్ అయింది. అయితే మేము అనేక రవీంద్ర భారతిలో ధర్నాలు చేసాం. రసమయ బాలకృష్ణ గారి దగ్గరికి ఎన్నోసార్లు తిరిగాం. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు అప్పుడు మంత్రి, ఆయన పర్యవేక్షణలో కూడా తిరిగాం. మరి గన్ పార్క్ దగ్గర, అమరవీరుల స్తూపం దగ్గర, మరి ఇందిరా పార్క్ దగ్గర అనేకమైనటువంటి ప్రాంతాలలో ఖమ్మం జిల్లాలో కూడా భిక్షాటన కార్యక్రమం జోలెబట్టుకొని మేము కళాకారులు ఈనాడు తెలంగాణ స్వరాష్ట్రం సాధించినాక మేము భిక్ష ఎత్తుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి భిక్షాటన కార్యక్రమాలు చేసినాం. మరి ధర్నా చౌకులలో ధర్నాలు చేసాం. అనేకమైనటువంటి పోరాటాలు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ సాగిస్తున్నటువంటి క్రమంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా మేము అందరి ఇప్పుడు మంత్రులు అయిన వాళ్ళు, ముఖ్యమంత్రి అయినటువంటి మాన్యులు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పోయాం. అప్పుడు ఏమన్నారంటే మీకు తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా మీకు మళ్ళీ సాంస్కృతిక సారథిలో మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగిందమ్మా. సీతక్క అక్క కానీ, తర్వాత బట్టి క్రమార్క్ గారు కానీ మా ఖమ్మం జిల్లాలో, మిగతా వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ అన్నారు. కానీ తిరిగినాం. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తిరగాల్సి వస్తుంది. ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మరి ఇచ్చిరుగా, ఎన్నికలు రాకముందుకు హామీ ఇచ్చిరని మీరే అంటున్నారు. మరి ఇప్పుడు పోయినాక కూడా మరి ఇవ్వట్లేరు అంటే మరి మీరు అడగలేదా? మీరు అప్పుడు ఇచ్చిరు ఆ మాట, మరి ఇప్పుడు ఎందుకు తిప్పించుకుంటారు మమ్మల్ని అడగలేదా? అడుగుతూనే ఉన్నాం, ఇప్పుడు పోతూనే ఉన్నాం. ఏమంటారు మరి? ఏమంటారు ఏముంది, మీకు ఆ టేబుల్ మీద కాగితాలు పెట్టడం రావటం అంతేనా? ఇట్లా పెట్టడం రావటం. ఒక మంచి పాట మన దీని మీద మీ టేబుల్ సరే, అది మేము చెప్తలే మళ్ళీ ఒక మాట. ఏంటంటే విషయం ఏంటంటే అది ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దాని మీద మళ్ళీ మేము ఆ విధంగా కాకుండా ప్రయత్నాలు అయితే సీఎం గారు హైదరాబాద్ అమెరికా నుంచి రాగానే ఏదో ఇస్తారన్నట్టుగా తెలిసిపోయింది. అది ఓకే అండి. మీకు నచ్చిన పాట, ఒక మంచి పాట. పల్లెలో పాటలు మేము పాడుకుంటాం. మేము అంటే నాట్లేసేటప్పుడు పల్లె అప్పుడు కరువు కూరల్లో ఉన్నట్టు పట్ల పచ్చాని నా పల్లెటూరు పాడి పంటలు గలసల్లనూరు, పచ్చాని నా పల్లెటూరు పాడి పంటలు గలసల్లనూరు, కరువు కూరల చికెనమ్మా కోటి కష్టాల పాలాయనమ్మా, పచ్చాని పచ్చని నా పల్లెటూరు పాడి పంటలు గలసల్లనూరు, తొలకరి చిరుజల్లు పడితే అయ్యో కిలకిల నవ్వేటి పల్లె, నాగేటి సాలల్ల గింజ రైతు గుండెల్లా ఆశలు నిండా, మడిలో నవ్వు గేటినారు అమ్మ ఒడిలోన ఉయ్యాల తీరు, మడిలోన ఊగేటినారు అమ్మ ఒడిలోన ఉయ్యాల తీరు, ఎండంగా చెరువులో అమ్మ నిండు చూలాలు పైరెండెనమ్మా, పచ్చని పచ్చని నా పల్లెటూరు పాడి పంటలు గలసల్లనూరు, పచ్చని నా పల్లెటూరు పాడి పంటలు గలసల్లనూరు. ఈ విధంగా
పల్లె పాటలు పాడేది. అక్కలు మా అక్కలు కూడా మేము నాటు కట్టలేస్తామంటే అక్కలు పాడే పాట పాడేది. ఓ చందమామయ్య ఓ నీలదారుడా, ఓ చందమామయ్య ఓ నీలదారుడా, రావయ్య మా అత్తగారు మీ దంగ చంద 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 మామయ్యలో నా చక్కని రాజా రంగా నామయ్యలో, చందా మామయ్యలో నా చక్కని రాజా రంగా దామయ్యలో, కాకి పిల్లలు రెండు కవుకవులాడంగా, కాకి పిల్లలు రెండు కవుకవులాడంగా, కాపురము కూల్చింది కర్రెన సమితి చందా 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 మామయ్యలో నా చక్కని రాజా రంగా దామయ్యలో. ఇట్లా అక్కలు పాడుతూ ఉంటే మాకు కూడా ఎంతో చాలా గమ్మతిగా ఉంటాయి పాటలు అవి. మేము నాటు కట్టలు వేసుకుంటూ పోయేటోళ్ళం. అక్కల మీద, తమ్ముళ్ళ మీద, లేకపోతే మర్దళ్ళ మీద వరుస పాపం వచ్చి వాళ్ళు గొడవలు పెట్టుకునేది ఏది ఇంటి దగ్గర. ఆ గొడవని ఏం చేసేదంటే ఈ పాట రూపంలో నాటేసుకుంటూ పోతా ఉంటే వాళ్ళ యొక్క శ్రమను కూడా మర్చిపోయి పాడుకుంటారు. ప్లస్ ఆమె తల్లికి వస్తుంది అనమాట, నన్నే తిట్టేది. ఇల్లందు ప్రాంతంలో అటు మన రామచంద్రపురం, నారాయణపురంలో అక్కలు నాట్లేసేటప్పుడు నేను వెళ్ళిన అన్నమాట. అక్కడ అక్కలు వాడుకునే పాటలు ఇది మన చుట్టుముట్టు సూలంచా నడమ పాలంచా, పాలంచా కిందికెళ్ళో యాదన్నా, పాలంచా కిందికెళ్ళి పోయేదేవారు, బ్రహ్మదేవుని బిడ్డ శివుని కోడాలు, రావమ్మ లచ్చువమ్మో యాదన్నా, రావమ్మ లచ్చువమ్మ కుదిరికింది. ఈ పాట నేను నాకెమ్మట బుర్రకెక్కింది ఆ పాట. మీరు మాకంటే ఎక్కువ పాడతారు, మీరు చాలా అద్భుతంగా పాడతారు. మీరు ఆడ నాట్లల్లో వేసేటప్పుడు నేను వెళ్ళిన అక్కలతో కలిసి, జనరల్గా ఊర్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి నేను ఆటలాడుకుంటా, పాటలు పాడుకుంటా, వాళ్ళతో పాడిపించుకుంటా, డాన్స్ వేపిస్తూ ఉంటా. అప్పుడు వాళ్ళ నోట నుంచి పాటలు వెళ్తూ ఉంటాయి, ఆనిముత్యాలు వెళ్తుంటాయి అప్పుడప్పుడు. అవి వచ్చినాయి అట మైండ్లో ఫీడ్ అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఊర్లలో పాటలు. అట్లే మరదళ్ళ మీద కూడా రాళ్ళ వీధిలో చిన్నది సరసానికి రమ్మన్నది, రాళ్ళ వీధిలో చిన్నది సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది తీన వచ్చాక పొమ్మన్నది, పిల్ల పిటా పిటాలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది, పిల్ల పిటా పిటాలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది, అయ్యో బూరెలాంటి బుగ్గలున్నవి గులాబీ రేకు కండ్లు ఉన్నాయి, పిల్ల పిటా పిటాలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది. ఇట్లా జానపద గేయాలు. అవునవును, ఈ జానపదాలలో అన్నిట్లో ఉంటాయి. బావ మర్దళ్ళ మీద, వదినే మర్ది మీద, ఇట్లాంటి ఎక్కువ ఉంటాయి జానపద పాటలు అంటేనే అవి వరుస. అట్లా మర్దల మీదనే చింతమాను చిలకల బావి మళ్ళోకి కోతుంది వస్తావే మే రమణమ్మ, ఓరి కోతుంది వస్తావే మే రమణమ్మ, కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నాయి పొద్దు, కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నాయి పొద్దు, నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తారవనమ్మా, నువ్వు రాలేనంటే బాయల పడతా రవణమ్మా, చింతామాను చిలకల బావి మళ్ళోకి కోతుంది వస్తావే మే రవణమ్మా, ఓరే కోతుంది వస్తావే మే రవణమ్మా. ఇట్లా మద్దల మీద మీరు ఇంత బాగా పాడుతున్నారు, ఇంత హ్యాపీగా తిరుగుతున్నారు, కానీ ఎప్పుడైనా మీరు తిరిగే క్రమంలో కానీ ఇబ్బందులు ఏర్పడ్డాయా? ఇంట్లో టీంలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఆర్థిక పరిస్థితి ఇంట్లో ఉందంటున్నారు బాగా, ఆర్థిక పరిస్థితి తినడానికి తిండి లేకుండా కూడా ఒక నాటికలో నేను పాల్గొనలేదు అనేది సందర్భం కూడా చెప్పారు మీరు. అట్లాంటి బాగా ఇబ్బంది పడ్డ రోజులు ఏమన్నా ఉన్నాయా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సంఘటన? ఇప్పటికీ కూడా బాధలే ఉన్నాయి మాకు. ఎందుకంటే ఎప్పుడో ప్రోగ్రామ్స్ ఇచ్చినా ఒక 5 రోజులు 10 రోజులు, మళ్ళీ మా జీవితం కళాకారుల జీవితం కరివేపాకు లాంటిది. ఎందుకు అని అంటే కరివేపాకు తాలింపు వరకే పనికొస్తుంది, తర్వాత తీసి పడేస్తారు, తినరది. అట్లనే మాది స్టేజ్ మీద ఉన్నంతసేపు హీరోలం మేము, స్టేజ్ దిగితే జీరోలం, మమ్మల్ని పట్టించుకోరు. ఇక స్టేజ్ మీద ఉన్నంత వైపు చాలా గొప్ప సప్పట్లు,
ఓ కళాకారుడా ఓ కళాకారుడా కలనే నా ఊపిరంటివా నీవు కలనే నా ప్రాణమంటివా కళ కోసం కళ కాదని కళ కతుకులు మార్చాలని కళ బతుకులు మార్చాలని కథలు చెప్పి అతలు చెప్పి ఎన్నెన్నో ఊర్లు తిరిగి చప్పట్లు కొట్టగానే సంబరపడిపోతావు చప్పట్లు కొట్టగానే సంబరపడిపోతావు కళాకారుడా ఓ కళాకారుడా కలనే నా ఊపిరంటివా నీవు కలనే నా ప్రాణమంటివా యాక్టరువై కలెక్టరై మినిస్టరై ఎన్నెన్నో పాత్రలను పోషించి వచ్చినావు ఇట్లా కలెక్టరు యాక్టర్లు యాక్టర్లు ఆ పాత్రలో చేసినా కూడా ఇక చివరికి ఏమైంది ఎప్పుడైతే అయిపోయిందో మేము ఇంటికి పోవడం మనం ఆ డబ్బులు 10 రోజులకి 10 రోజులు చేసినవి కూడా నెలకు 2 నెలలకు 3 నెలలకు బిల్లులు పెట్టుకుంటూ వచ్చాయి పైగా ఆ డబ్బుల కోసమే కాకుండా మేము ఈ కూలికి పోదామని ఒకవేళ కూలికి పోదామని అనుకుంటాం కదా మేము ఆడవాళ్ళతోటైనా కూలికి పోవాలి మీ ఇంట్లో మీరు ఇట్లా తిరుగుతుంటారు మరి పైసలు రావట్లేదు ఏం రావట్లేదు ఇంట్లో ఏమన్నా అక్షంతలు వచ్చేటియా అమ్మ అక్షంతలు ఏందమ్మా అసలు ఇంటికి పోతే పడుకుంటే అయ్యా చెవులల్లా దూదులు పెట్టుకొని పడుకోవడమే ఎందుకంటే తిట్టి తిడుతుంది కానీ ఈ కళ మీద ఉన్న మక్కువతోటి ఈ కళ మీద కళామ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమతోటి మళ్ళీ అక్కడ ఎవడన్నా పాట ప్రోగ్రామ్ ఉంది అనేసరికి ఇవి మళ్ళీ దిట్నే అన్నీ మర్చిపోతాం మళ్ళీ ఉరుకుడే ఎందుకంటే ఈ కళ అంత మేము ఆ ప్రేమ కళామ తల్లి మాకు స్వరం ఇచ్చి 10 మందిలో సప్పట్లు కొట్టగానే మేము భార్య తిట్టినా అమ్మ తిట్టినా నాన్న తిట్టినా పట్టించుకోకుండా దులిపి వెళ్ళిపోవడమే మంచి కొట్లాటలు జరుగుతాయి అనమాట బాగానే అసలు బాగా మామూలు కాదు ఊరు తిరిగి వస్తావు నన్ను వదిలిపెట్టి పిల్లం వదిలిపెట్టి వాళ్ళకి బోవేడు పెడతాడు మరి నువ్వు పోతున్నావు నీ అంత అన్నీ వస్తాయి అరే తొరేలు అన్నీ వస్తాయి నువ్వు నీ మీద మన్ను వదిలిపెట్టిపోయినావురా అసలు మీకు చెప్పే మాటలు అవన్నీ తిట్టినా కూడా ఇంకొక రైతులకు కూడా పోయి ఒకవేళ ఖాళీగా ఉన్నప్పుడు రైతులకు పోయి మేము కూడా కూలికి వస్తామంటే నువ్వా ఊరూరు పోయి పాటలు పోయేటోడివి నువ్వు నా పని చేస్తావురా సమారిపోతూ మీ ఆవిడ తిడుతుంది అట్లనే సమారిపోతూ వాడా అండి వచ్చేది వాడొకటే కాదు వాడొక్కటే పచ్చి బూతులు వస్తాయి వాడండి ఆ ముండా కొడుకు చేయబట్టి ఆ పాటలు పాడని ఆ లంగా చేయబట్టి ఆ ఊరు తిరిగి వస్తాడు ఆ ఊరు తిరిగి వచ్చిండి ఈ పిల్లానికి మరి పిల్లలకి చదువులు పిల్లలకి పరిస్థితి అవన్నీ వాడికి ఎందుకు వాడికి ఏంది వాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు చేతగానోడు పెళ్లి చేసుకోకుండా అట్నే పెళ్లి చేసుకోకుండా ఊరు పోయి పాటలు పాట రావచ్చుగా మళ్ళీ వీడికో పిల్లం వీడికో పిల్లగాళ్ళు మరి కానీ ఇట్లా మమ్మల్ని తిట్టేటోళ్ళు మీరు బాగానే మరి గొడవ పెట్టుకునే వాళ్ళ సైలెంట్ కూర్చునే వాళ్ళ నా భార్య దేవత అండి అవునా వాస్తవంగా నా భార్య దేవత నా భార్య పేరు ఉమా నా కుమారుడి పేరు సాయిరామ్ నా కూతురు పేరు త్రివేణి ఆమె దేవత కాబట్టి మీ అన్ని తిరిగి వచ్చినా నడుస్తుంది ఎవరు వాస్తవం కూడా అర్థం చేసుకుంటుంది తిట్టినా మళ్ళీ దగ్గర తీసుకుంటది ప్రేమగా చూస్తుంది తిట్లే ప్రేమే అర్థం చేస్తుంది చాలా నా భార్య నాకు నిజంగా కూడా అందుకే దేవత సినిమా నుంచి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మగువ భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటే ఇలాంటి పాటలు పాడి అంటే ఆమెని కూల్ చేస్తారా నువ్వే దేవతవు నువ్వు నిన్ను పూజిస్తా ఉంటా నాకు వచ్చే పనకపోతే బయటికి పంపారు అంతే అంటారా మా అమ్మ చూడండి ఎట్లా మాట్లాడుతున్నారో
వాస్తవానికి ఆ దేవత నువ్వు చూసినవా ఇంటి కొద్దిసేపు పొగడాలంటారు, అని పొగిడితే మళ్ళీ నెక్స్ట్ పంపిస్తుంది, మరి పంపిస్తుంది. లేకపోతే మళ్ళీ పంపించదు. ఇబ్బంది. అలాంటి పాటలు పాడుకుంటూ పాడిపిచ్చి ఇక ఆమెను కూల్ చేసుకొని దండం పెడతా కాలు మొక్కుతా అని మళ్ళీ బయట పడడం పడతాం. మళ్ళీ కార్గిల్ సమయంలో కూడా మేము తప్పకుండా సైనికుల గురించి కూడా పాడేది. అప్పుడు ఏదో ఒకసారి పాడండి ఒక పాట. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, ఓ జవాను జై కిసాను నీకు సలాంలే, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఈ విధంగా అప్పుడు సైనికుల గురించి, వాళ్ళ త్యాగాల గురించి ఈరోజు ఇక్కడ మనం బతుకుతున్నాం అంటే వాస్తవంగా బార్డర్లో వాళ్ళు ఎంతో కష్టపడి ఈ దేశాన్ని కాపాడుతామన్నారు, మన బిడ్డలే వాళ్ళు అని చెప్పి. మరి ఎంతోమంది ఆ తల్లులు కని పంపిస్తేనే కదా మనం ఇంత రక్షణ ఉందని చెప్పి మేము పాడుకుంటూ వచ్చేదాం. ఇక చివరిగా ఒక మంచి పాట. ఈ రోజుల్లో ఇన్ని చెప్పినా స్వార్థం అనేటువంటిది ఎక్కువగా ఉంది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు వాణ్ణి కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెనువాస అంధకారములోన చిక్కిపోయి ఈరోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఈ విధంగా స్వార్థం పెంచుకోయి నిజంగా అసలు మంచి పాట రాశారు అన్నెస్సి సార్ గారు. నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి, మంచి పాటని సమాజానికి అందజేసినందుకు. సరే అండి, ఇంకా మీకు నచ్చిన పాట అదేమ్మా. ముందుగా ఎందుకంటే ఈ ఒక్క పాటే పాడుతుంది, ఎందుకంటే వాస్తవానికి ఒక్క రెండు పాటలు పల్లవిచ్చాను. ఎందుకంటే ఈ సమాజానికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాలి. ఎంతోమంది క్షణికావేశంతో పోయి తప్పు పని చేయటం వల్ల గర్భిణి దాల్చి ఆ పిల్లల్ని చెత్తబుట్టలో పడేటి, లేకపోతే తుప్పలో పడేసి పోతూ ఉంటే అనాథలు అయిపోతూ ఉన్నారు వాళ్ళు. ఆ అనాథలు వాళ్ళ అమ్మా నాన్న లేక సమాజంలో బాధపడుతూ ఉన్నారు. అందుకే భరతమాత బిడ్డలు కళ్ళ కపట మెరుగరు, మమతల పూదోటలో విరబూసిన బాలురు, విధి వంచితులు వారు విసిరినిస్తరాకులు, పడమటి కొండల నడుమ దాగి ఉన్న బాలురు, వారిల కొందరు గాలికి తెగిన గాలిపటాలు, పిడికెడు మెతుకులకు నోచుకోలేని అభాగ్యులు, చింత చెట్టు కింద ఒక్క బాలుడు చిన్నబోయి కూర్చున్నాడు, చెంత చేరి దిగులెందుకనగా ఎక్కి ఎక్కి ఏడ్చినాడు, కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు, కన్నవాళ్ళు తనను అమ్ముకొనగా అయినాడు జీతగాడు, నుదుటి రాత బ్రహ్మ ఇలా రాసిండనుకోనా, ఈ దేశంలోన పుట్టడమే శాపం అనుకోనా. ఆ బాధపడతా ఉన్నారు. కానీ అందుకే దయచేసి చేతులెత్తి వాళ్ళ దండం పెడదంటే అలాంటివి చేయబాకండి, అలా కని పారేయబాకండి, భ్రూణ హత్యలు చేయబాకండి, తర్వాత మరి ముఖ్యంగా అనాథలను చేయబాకండి అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ఎంతోమంది
ఈ మత్తు మందు తాగి గుడంబ ఈ క్వార్టర్స్ తాగి మరి డ్రగ్స్ ఇవన్నీ వేసుకొని రోడ్ల మీద మరి యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అది ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపులతోటి మండే గంజి కొరకు వలసపోయిన వాళ్ళు కొందరు, తీర్థయాత్రలు కానీ తిరునాళ్ళకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు, అత్తగారిచ్చిన కొత్త కారులోన అసువులు బాసేటి ఎందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. అట్లా మరి తీర్థయాత్రలో పోయి మందు దాగి ఎంతోమంది తిరిగి రాకుండా మరి పోతా ఉన్నారు. ఎదుటి వ్యక్తి వచ్చే వ్యక్తికి కూడా వీళ్ళు తాగి కుదటం వల్ల బోలెడు యాక్సిడెంట్లు అయ్యి కన్న వాళ్ళ పేగుని కళ్ళని మరి చాలామంది. తర్వాత ఒక చిన్న సెల్ ఫోన్ గురించి పాడి నేను పాడండి. ఎందుకంటే సెల్ చాలా మంచికి ఉన్నది, చెడుకి ఉన్నది. కాబట్టి ఆ సెల్ ఫోన్ వల్ల ఇతనికి వచ్చే లాభం లేదు కానీ ఎంత స్పీడ్ ఉందో చూడండి. కళ్ళు గీసే యాతన్నకు సెల్లు, కలుపు తీసే కూలమ్మకు సెల్లు, కళ్ళు గీసే యాతన్నకు చెల్లు, కలుపు గూసే యాతమ్మకు సెల్లు, ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను నీ బతుకు హరిశ్చంద్ర కాటిసీను, వాడే తీరు మాత్రం బతుకుతేను నీ బతుకు హరిశ్చంద్ర కాటిసీను, వాడే తీరు మారితే మాత్రం నీ బతుకు హరిశ్చంద్ర కాటిసీను. అందుకే బైకు మీద వెళ్తాడు బల్ జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు, అయ్య దారి మధ్యలోన సెల్ ఫోను కాలుస్తే మెడ విరిసి సెల్లు పెట్టేను, సైడ్ అయిన బైక్ ఆపి మాట్లాడుకోడు, సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు, ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చేలారికి ప్రాణాలు బలిపెట్టినాడు, నిన్ను కట్టుకున్న దాన్ని పసుపు కుంకుమ తెలిసి ముండ మోపుగా మార్చుతాడు. ఇది నిజం, అసలు వాస్తవం అది కాదా? అందుకే సెల్ ఫోన్ వస్తే ఒక 5 నిమిషాలు సైడ్ ఆపి మాట్లాడుకుంటే ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకొని మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తారండి చాలా మంది. ఏదో జాసలో ఉంటాడు, పోయి చేస్తూ ఉంటాడు, అది మాట్లాడుకుంటూనే వెళ్తూ ఉంటాడు. మరి వెనక నుంచి ఆరన్ కొట్టినరా ఇటు ఎట్లా ఏమొస్తున్నాయని కూడా చూసుకోరు. అట్లా చాలా మంది కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి బాగా. ఇట్లాంటి పాటలు పాడుకుంటూ మేము వాస్తవానికి చేస్తూ ఉంటే కరోనా సమయంలో మాకు ఫక్రుద్దీన్ గారు, ఎస్కే ఫక్రుద్దీన్ గారు కూడా వాస్తవానికి కరోనా సమయంలో ఆయన ఎంతోమందికి మాస్కులు, తర్వాత నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఆయన పంపిణీ చేసేటువంటి క్రమంలో మాకు పరిచయమే, మమ్మల్ని ఆయన ఆ భాగస్వాములు చేసిండు. అందుకే ఆ రోజులలో కూడా మేము కరోనా పాట కూడా పాడాము. అప్పుడు కనిపించని కనిపించని భూతమురా కరోనా, నేడు ప్రపంచాన్ని కబలించిన కరోనా, ఆదమర్చి నువ్వుంటే కరోనా, నువ్వు ఆగమైపోతావురో కరోనా, ఇట్లాంటి నేనే రాసినది. అట్లాంటి పాటలు రాసి ఇవాళ ఇంత ముందుకు తీసుకుపోతున్నాం, ప్రజలను చైతన్యపరుస్తున్నాం. కానీ ఎప్పటి నుంచైనా మేము వేడుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మాలాంటి కళాకారులని గుర్తించి వాస్తవంగా మునుముందు మాకు ఈ యొక్క సారథిని ఏర్పాటు చేసిన దాంట్లో మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మా భార్య బిడ్డలని యావత్ తెలంగాణ కళాకారులను ఆదుకోవాలని, నిజమైన ఉద్యమ కళాకారులని గుర్తించాలనేటువంటిది మీ టీవీ ఛానల్ ద్వారా మేము వేడుకుంటున్నామమ్మా. ఓకే అండి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో సారథిలో జాబ్ రావాలని చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి మాలాంటి కళాకారులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు సారథిలో జాబ్ ఇప్పిస్తే మాకు బతుకు తెరువు చూపించిన వాళ్ళు అవుతారని మీరు ఏదైతే అంటున్నారో ఆ కోరిక నెరవేరాలని, ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా ఒకవేళ ఈ వాయిస్ బయటికి పోతే వాళ్ళు కంపల్సరీ మీకు జాబ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని కోరుకుంటూ, మేము పిలవగానే మీరు మా స్టూడియోకి వచ్చి మీ టైం కేటాయించుకొని ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది అండి నరాటి చంద్రమోహన్ గౌడ్ గారితో మాట ముచ్చట. నెక్స్ట్ వారంలో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా. మీ నిర్మల.